హాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బింగ్ యాప్ చూడండి ఉంది కదా. బింగ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళది. బింగ్ యాప్ ద్వారా మనము ఈ కో పైలట్ని మన మొబైల్లో అనేది వాడచ్చు. కో పైలట్ అనేది వన్ ఆఫ్ ద ఏఐ టూల్. ఇందులో మనము ఏమైనా అడగచ్చు. ఇప్పుడు ఇందులో ఇందులో మనము ఏదో ఒక అంశాన్ని మనం అడగచ్చు. వాట్ ఈజ్ క్రూయల్టీ? కో పైలట్ని క్రూయల్టీ అంటే ఏంటి అని అడిగాం. క్రూయల్టీ రెఫర్స్ టు బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్ దట్. ఇట్లా వివరంగా మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. చూడండి, డెఫినేషన్ ఏంటి, ఎగ్జాంపుల్, సినోనిమ్స్, ఇట్లా లేటెస్ట్ జడ్జిమెంట్. జిల్లర్ జడ్జిమెంట్ ఆన్ క్రూయల్టీ. అలహాబాద్ హైకోర్టు, ద క్రూయల్టీ. అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇవన్నీ కూడా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. ఇన్ కేస్ ఇన్వాల్వింగ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్, ద సుప్రీంకోర్ట్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ cruelty has no fixed meaning and must be interpreted broadly and contextually. The court granted a degree to a wife whose husband had questioned her character. చూడండి, ఇది మరి మనము లేటెస్ట్ జడ్జిమెంట్స్ కానీ అన్నీ కూడా తీసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా రీరైట్ అడుగుతున్నారు. రీరైట్ చెప్పిన దాన్ని మళ్ళీ మనకు నెక్స్ట్ వేరే మెథడ్లో అడిగామన్నమాట. అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి రీసెంట్, ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రీసెంట్ జడ్జిమెంట్, ఇవన్నీ కూడా ఈ విధంగా మనము కో పైలట్ని మొబైల్లో కూడా వాడచ్చు. మొబైల్లో మా సిస్టంలో అయితే పీడిఎఫ్ ఫైల్స్ని షార్ట్ సమ్మరీ అడగచ్చు అనమాట. మరి చాలా టూల్స్ అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయి. సిస్టంలో అయితే పీడిఎఫ్ ఫైల్స్ కానీ వర్డ్ ఫైల్స్ కానీ సమ్మరీని అడగచ్చు. టోటల్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా షార్ట్గా మనకి ఒక సమ్మరీని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనము కో పైలట్ని సిస్టంలో చాలా బాగా ఉపయోగించుకోవచ్చు.